హలో ఆల్, చింత చిగురు పులిహోర ఎలా తయారు చేసుకుందో చూద్దామా? పదండి. ముందుగా లేత చింత చిగురుని తీసుకోవాలి. ఆ తర్వాత పులిహోర పప్పుకు కావలసినవన్నీ తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీడిపప్పు, వేరుశనగ గుళ్ళు ఇవన్నీ తీసుకుని ఒక బూల్ముకుల్లో పులిహోర పప్పు ఎర్రగా దోరగా వేయించుకుని తర్వాత చింత చిగురుని మ్యాష్ చేసి వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత అందులో కొంచెం ఇంగువ కూడా వేయండి. కొంచెం బెల్లం కూడా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మనం గుళ్ళో తిన్న పులిహోర ఫీలింగ్ వస్తుంది. పుల్ల పుల్లగా ఎంతో టేస్టీగా ఉండే ఈ పులిహోర ఈజియెస్ట్ ఫామ్లో మనం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం విడిగా పసుపు, నూనె వేసి ఒక 3 విజిల్స్ రప్పించిన రైస్ని కూడా వేసుకుని కలిపేసి దానికి సరిపడా సాల్ట్ వేసేస్తే అంతే. ఎంతో టేస్టీగా రుచిగా పుల్ల పుల్లగా ఉండే చింత చిగురు పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ సీజన్లో చింత చిగురు వస్తుంది కదా, ఫ్రెష్ చింత చిగురుతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చింత చిగురు మా పిల్లలు ఎంతో ఇష్టంగా తినేశారు. మీ పిల్లలు కూడా అలాగే తింటారు. ఇలాంటి ట్రెడిషనల్ మనం చేసుకుంటే పిల్లలు హెల్తీగా ఉంటారు. బాయ్ బాయ్.